అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పనికి మంచి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ఆరోగ్యం, శారీరక, మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వేళకు భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కలవచ్చు. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఆలోచనా శక్తితోనూ తెలివితేటలతోనూ ధన సంపాదన మార్గాలను కనుగొంటారు. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది. ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను, అవగాహనను పెంచుకుంటారు. చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి. మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ఓపెన్గా మాట్లాడటం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు.
కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది. మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది. వారి నుంచి మీకు తోడు, నీడ లభిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు చక్కటి సమయమని చెప్పాలి. మీలో ఉన్న జిజ్ఞాస కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. గురువుల మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అవగాహన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగండి. విజయం మీ సొంతమవుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటతీరుతో వారిని ఆకట్టుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి. సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. అహంకారం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వినయంగా ఉండండి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి. అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, రచన, సంగీతం వంటి రంగాలలో ఉన్నవారు మంచి గుర్తింపు పొందుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు అంచనాలను అందుకోగేకపోవచ్చు లేదా మీకు తగిన మద్దతు లభించకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ కృషిని కొనసాగించండి. మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది. కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.